యోసేపు గారు జారత్వాన్ని అసహించుకున్నాడు. ఏం అసహించుకున్నాడండి? జారత్వం. ఏంటి జారత్వం? వివాహము కాకుండానే, పెళ్ళి కాకుండానే, పెళ్ళి తర్వాత జరిగే ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని జరిగించే ప్రతి వాడు కూడా జారత్వం చేసినట్లే. పెళ్ళైన స్త్రీలు, పెళ్ళి కాని పురుషుడు, వీళ్ళు ఇరువురు కలిస్తే అది కూడా జారత్వం. ఒకవేళ పెళ్ళైన పురుషుడు, పెళ్ళి కాని స్త్రీ, వీళ్ళిద్దరూ సంబంధం కలిగి ఉంటే అది కూడా జారత్వమే. అక్కడ పోతీఫర్ భార్య, ఆమెకు వివాహం అయిందా లేదా? యోసేపుకి వివాహం అయిందా లేదా? యోసేపుకి వివాహం అవ్వలేదు. పోతీఫర్ భార్య, ఒక ఆయన యొక్క భార్య ఆమె ఎవరిని ప్రేరేపిస్తూ ఉందంటే యోసేపుని ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు దేనిని విడిచిపెట్టాడంటే దానిని, జారత్వాన్ని విడిచిపెట్టాడు. నా ప్రియమైన వారలారా, ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ అటువంటి జారత్వాన్ని మనం విడిచిపెట్టకపోతే మనం ఎంత సంపాదించినా, మన దగ్గర ఎంత ఉంది అనుకున్నా నువ్వు కరువునే అనుభవిస్తావు. నీకు సమృద్ధి ఉండాలంటే ఆ జారత్వాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపక్రియలను విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అసలైన రోజంటూ వస్తుంది. కనానులు వీళ్ళందరూ అనుకున్నారు, మాకేటి అంతా ఉంది, మా దగ్గర విస్తారమైన సారవంతమైన భూమి, పాలు తేనెలు ప్రవహించే దేశం మాది, ఒక ద్రాక్ష గెల మోయాలంటే ఇద్దరు మోయాలి అని ఇలా చాలా విర్రవీగారు. కానీ 2 సంవత్సరాలు గడిచిందంట. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తినడానికి తిండి లేక చావు బ్రతుకుల్లోనికి వచ్చేసారు. పాపం చేసినంతసేపు బాగానే ఉంటుందండి, పాపంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, గడుస్తుంది, సమయం గడుస్తుంది, నన్ను ఎవరో చూడట్లేదని అనుకుంటున్నారేమో. కానీ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో సీసీ కెమెరాలో చూసినా పెద్దగా దొరకకపోవచ్చు, ఎక్కడ చూసినా ఏ కెమెరాలో 100 MP 200 MP గట్టిగా అయితే 1000 MP ఉన్నా సరే, 1000 మెగాపిక్సెల్స్ ఉన్న దానికంటే ఫుల్ హెచ్డి కావాల్సి, 4K కాదు, 8K కాదు, నీకు ఎంత హెచ్డి కావాలితే అంత హెచ్డి క్వాలిటీతో దేవుడు చూస్తున్నాడు. ఒకానొక టైం వస్తుంది, కరువులో బాగానే ఉందనుకున్నారు, 2 సంవత్సరాలు బాగానే గడిపేశారు కనానీయులందరూని. యోసేపు లేదంటే యాకోబు గారు తన కుమారులందరూ కూడా, ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు బాగానే గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ప్రారంభమైంది, చావు బ్రతుకుల్లోనికి వచ్చేసారు. మనము చచ్చిపోకుండా ఉండినట్లుగా ఆ దేశానికి వెళ్ళి అడుక్కునే స్థితికి వచ్చేసారండి. అర్థమవుతుందండి? చనిపోయే స్థితిలోనికి వచ్చేసారు. ఇంకొన్ని రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోయే స్థితిలోనికి వచ్చేసారు. నా ప్రియమైన వాళ్ళ పాపం అంతా బాగానే ఉంటుందండి, చేస్తున్నంతసేపు, పాపంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎవరు చూడట్లేదు, ఏమి చేయట్లేదు అనుకుంటున్నారేమో. ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో నిన్ను పట్టించుకునే నాదుడు ఒక్కడ కూడా దొరకడు నీకు. నన్ను బాగానే చూసుకుంటున్నారండి, నన్ను అన్ని బాగానే ఉన్నాయండి అని అనుకోవచ్చు. కానీ ఒకానొక టైంకి నువ్వే అడుక్కుని స్థాయిలోనికి వెళ్ళిపోతావు. నా ప్రియమైన వాళ్ళరా, జారత్వాన్ని లేదంటే ఆ పాపాన్ని, ఆ వ్యభిచారాన్ని మనం విడిచిపెట్టకపోతే మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామంటే చేయి చాచే స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ కనానీయులు అందరూ కూడా ఎవరిని పోగొట్టుకున్నారంటే ఈ జారత్వాన్ని విడిచిపెట్టిన, పరిశుద్ధత కలిగిన యోసేపుని విడిచిపెట్టేశారండి. యోసేపు మాకు వద్దు అని ఏం చేశారంటే అమ్మేసిన కారణాన్ని బట్టి ఆ దేశంలో ఏం కలిగిందంటే కరువు కలిగింది కదా. ఒకవేళ నువ్వు నేను, ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనలో ఎవరైనా జారత్వపు క్రియల చేత ఈ వాక్యాన్ని వింటున్న శబ్ద యంత్రం ద్వారా ఎవరైనా వింటున్నారేమో, ఆ జారత్వపు క్రియలు విడిచిపెట్టకపోతే దేవుని యొక్క ఉగ్రతను మనం చూడాల్సి వస్తుంది. అందరూ అంటారు దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, జాలమయుడు, శాంతమూర్తి అని ఎప్పుడు ఇవే చెప్తారు. కానీ దేవుడు కూడా కోపం వస్తుంది. ఆయన కోపాన్ని ఈ లోకంలో మనం ఎవ్వరూ కూడా తట్టుకోలేము. పెద్దలు చెబుతున్నప్పుడు, అమ్మ దేవుని యొక్క వాక్యము చెప్తున్నప్పుడు మనం విడిచిపెట్టకపోతే తుదకు మన మాంసము, మన శరీరము క్షీణించిపోయినప్పుడు అప్పుడు అనిపిస్తుందంట, అయ్యో పెద్దల మాట ఎప్పుడో చెప్పారు వాళ్ళు,
అప్పుడు నేను వినలేని కారణం చేత ఇప్పుడు ఇలాంటి స్థితిలోనికి వచ్చేసాను, నా శరీరం క్షీణించిపోయింది, నా మాంసము క్షీణించిపోయిందని అప్పుడు బాధపడిన ఏ ఉపయోగం ఉండదండి.